ఏంటి ఏంటి ప్రాబ్లం? ప్రాబ్లం సౌందర్యం, లావణ్యం, కాకపోతే అపాయకరం. ఇప్పుడు నాతో ఇక్కడ ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. ఎవరు? ఒక అమ్మాయి. అమ్మాయ్యా? ఇక్కడ నైన్తర్లా అదిరిపోద్దా? ఎక్కడా? అదిగో ఆ రూమ్ లో ఉంది. తనతో మాట్లాడి ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. రారా. ఎవరు కనబడడం లేదే. ఇక్కడెవరు లేరు కదా. మంచం కింద ఉంది దొంగ. ఎందుకు ఇలా మంచం కింద దాక్కున్నావు నువ్వు? బయటికి రా. రావట్లేదా? నువ్వు బయటికి రావే. ఎంత అమాయకంగా చూస్తుందో చూడు. బాగానే ఉంది కదా. ఇలా చూడు, వీళ్ళే నా ఫ్రెండ్స్. నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావన్నది వీళ్ళతో చెప్పేయి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. లేదంటే నేను తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్తారు. పరువు పోతుంది. ముందు నేనెవరినో వాళ్ళని కనిపెట్టమని చెప్పు. ఆ తర్వాతే నేను ఇక్కడి నుంచి వెళ్తాను. సమాధానం చెప్పు. చెప్పరా. ఏమని? తను అడిగిన ప్రశ్నకి ఏం చెప్పిందని? తను ఎవరో కనిపెట్టమని చెప్పింది కదరా. వినపడలా? ఎంత రాత్రి అయింది. ఏ దేవయాని గురించి మాట్లాడుతున్నావు? అదిగో తన గురించే. అక్కడెవరు లేరు కదా శ్రీకుమార్. ఏంట్రా వాగుతున్నారు? అదిగో తన ఇక్కడే కూర్చుందిగా. లేదే. నన్న గుండెల్లో గుబులు వచ్చేస్తుంది. నేను ఇక్కడి నుంచి ఈ ఇల్లు ఇష్టం లేకపోతే చెప్పు. అంతేగాని లేనిపోని కథలు చెప్పి తప్పించుకోవాలని చూడకు. నీ మాయ మాటలు నా దగ్గర కాదు. ముందు నువ్వు కూర్చో, నేను మాట్లాడాలి. ఏంటి బుద్ధింకుందా? కాదు, అమ్మాయి ఉంది. కరెక్టే. ఒకరు కూర్చున్న చోట్లో నేను కూర్చోవడం అంత మంచిది కాదు. గోవిందస్వామి కుర్చీలో కూర్చోగానే నీ అందాలానికి ఏమైపోయింది? అరిగిపోయిందా, తరిగిపోయిందా? తన అక్కడి నుంచి లేచి వచ్చేసిందిరా. ఇదిగో ఇక్కడి నుంచి ఉంది. ఏంటయ్యా ఇది? ఇంతకుముందు బాగానే ఉండేవాడు, ఇప్పుడు బుర్ర చెడిపోయింది అనుకుంటాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.